ప్రచారం చేస్తున్నట్టు కూర్చొని మాట్లాడారు. ముందుగా తెనాలి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. శిరస్సు వంచి పాదాభివందన చేస్తూ మీ ఆశీస్సులు ఇంతకాలం అందించినందుకు సర్వదా సతదా సహసోగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బొల్లిముంద శివరామకృష్ణయ్య గారి శత జయంతి వేడుకల్లో జీవన సాఫల్య పురస్కారం నాకు అందజేయాలని మిత్రులు, సహృదయులు శ్రీ చందు సుబ్బారావు గారు, ఈయన నన్ను ఒక మాదిరిగా వారం రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు. కానీ మనకు కొడుతున్నట్టు తెలియదు. వచ్చిన ప్రాబ్లం అది. అయ్యే బాగానే మాట్లాడాడు కదా అనుకుంటాం. పొద్దున్న 5:30కి లేచి 6 గంటలకు స్నానం చేసి బండి ఎక్కేటట్టు కొడతాడు. అది అలాంటి కార్యదీక్షాపరుడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, కళాత్మకమైనటువంటిది, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కీర్తిశేషులు, మరి ఆయన ఉన్నాడో లేదో తెలియదు, ఆయన ఆత్మ ఉందో లేదో తెలియదు, ఉందని మనం అనుకుని భావించే విధంగా, నిజంగా నమ్మేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 20 సంవత్సరాలుగా, 1 కాదు 2 కాదు, ఏదో మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటేనే వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి నాన్నపై భక్తం చేసి అడ్డు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఏం చెప్పా నీకు అంటాడు. అక్కడ మన పెళ్లిళ్ళలో కూడా గబుక్కున అది తీసుకురాను అనుకో, ఏది అంటాడు. మామూలుగా ఏది అనొచ్చు. అంటే ఆ రకమైనటువంటి స్థితి ఉండేటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ చేయాలంటే ఉంటే ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ రసజ్ఞులైన ప్రేక్షకులందరినీ పిలిచి చిన్నారి పాపలు వాళ్ళు ఇవి ధరించి ఇన్ని గంటల సేపు వాళ్ళ కళా నృత్యాలు చూపించి, నిజంగా ఆ చిన్నపిల్లలు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను వయసు భుజాన వేసుకుని. వాళ్ళకు ఉన్నటువంటి కళా నైపుణ్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. లేకపోతే సాంబశివరావు గారు ఈ సభా నిర్వహణలో మీకు 1 నిమిషం టైం ఇచ్చానంటారు. ఆయనేమో గోపాలకృష్ణ గారు అంటే నేను అనుకుని లేచాడు. ఈయన ఈ కాస్త అవకాశం పోతుందేమో అని ఆయన అంటే గబుక్కు నేను వెళ్ళిపోయి బయట పట్టుకున్నాడు. మళ్ళీ గోపాలకృష్ణ అంటే ఆయనే పిలుస్తామండి అంటారేమో అని. ఇలాగా ఒక ఆద్యంతం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాంబశివరావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ టైంలో నన్ను వదిలేదు. మీరు ఆలోచించండి, ఎంత ఒకవేళ మంచి భోజనం పెడతారనుకున్నా కూడా 11:30, 12:30, 1 గంట అప్పుడు పెట్టి తినండి అంటే ఎండిపోయిన మెతుకులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సుబ్బారావు గారు అదే నేను కాదు అసలు వాళ్ళు ఇవాళ భోజనం అవసరం లేదంటారు. ఓహో, మీరే మంచి విందు నన్నే తింటారు. ఈ తెనాలి పట్టడంతో నాకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారని కెమిస్ట్రీ లెక్చరర్గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇక్కడ తెనాలికి దగ్గరగా జేఎంజే కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని అద్దెకుండి
ఆవిడ కాలేజీ లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను వీకెండ్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అవి ఇవో తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి సోమవారం నాడు మళ్ళీ నేను నల్లపాడులో ఎంఏ చదువుకోవడం కోసం వెళ్ళేవాడిని. ఆ విధంగా తెనాలి నాకు బాగా పరిచయమైనటువంటి ప్లేస్. ఎందుకంటే శ్రీరామనవమి వచ్చిందంటే తెనాలి ది ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అప్పట్లో, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే కనపడే ప్లేసులు కనపడతాయా లేదా, పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం చూడండి. ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం వడపప్పు పెడితే తిన్న బ్రహ్మానందాన్ని నేను. అది నాకు బాగా గుర్తొచ్చింది. తెనాలిని వెళదాము అనుకున్నప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అంటే, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కేవలం నవ్వించడమే కాదు, ఫిలసాఫికల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారనడానికి, ఆలోచించకుండా ఏం చేయగలను, ఎలా ఉండగలను అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. కరెక్ట్గా 49 సంవత్సరాల క్రితం డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో. అప్పుడు చెప్పాను కదండి ఇందాక మా సిస్టర్ అని, ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం. అది ఎక్కడ చేయాలి అంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దశలో ఉంది. ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠపురం అని అక్కడ ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ అచ్చువేసి ఇచ్చారు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు మీ అందరి ముందు చూడండి, ఈ ఫేస్ చూడగానే ఎటు మామూలుగా ఇలా వెళుతున్నవాడు కూడా మొహంలో చూడగానే అది చాలదా ఈ జీవితానికి. మనిషికి ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత సంపాదనైనా ఉండొచ్చు, ఎన్నో వేల కోట్లు ఉండొచ్చు, కానీ ఆనందం కరువైతే జీవితమే అనర్థం అనిపిస్తుంది. అటువంటి ఆనందాన్ని నేను ఇవ్వటం కాదు, నా ముఖం ద్వారా మీకు పంచిపెట్టినటువంటి ఆ శక్తిని, ఆ సత్తాని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి శతదా సహస్రదా శిరస్సు వంచి పాదాభివందన చేసుకుంటూ, ఆయన రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటే, నా శిరస్సు ఆయన పాదాల దగ్గర నారికేళం చేసుకుంటే కానీ తీరదు. అందువల్ల అటువంటి ఇప్పుడు చెప్పిన మన వివాహం విషయం ఉందనుకోండి, అది అలా ఎలా జరిగింది, ఎప్పటి నుంచో ఎందుకు పోస్ట్పోన్ అయింది. 50 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న రోజుల్లో ఇదే డిసెంబర్ నెలలో కరెక్ట్గా ఇంకొక వారం ఆగితే నా పెళ్ళి అక్కడ జరిగింది. అక్కడ మా ఫాదర్ వాస్ ఎ పూర్ మ్యాన్. అఫ్ కోర్స్ తారీఖు మనం పెట్టడం మనుషులం, అది మానవ ప్రయత్నం అవుతుంది కాదు, వాడు నిర్ణయించిన డేట్ ఇది. కాబట్టి అందువల్ల ఇన్ని సంవత్సరాల ఈ అటువంటి ఆలయంలో ఒక పేద తండ్రి నాకు ఆవిడకి వివాహం జరుగుతున్నప్పుడు అతి సాధారణంగా జరిగింది. ఇందాక నేను వెళ్ళి స్వామివారి పూజ చేస్తున్నాను అన్నప్పుడు అక్కడున్న స్వామివారి అర్చకులందరూ ఘనంగా నన్ను ఎంతో ఆనందంగా ఆప్యాయంగా, మనసు నిండా సంతోషం, బ్రహ్మానందానికి మనం ఇక్కడ పూజ చేయిస్తున్నాం ఈయన చేత అని ఒక సంతృప్తి ముఖంలో కనిపించినప్పుడు, ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి, ఇంతకంటే ఆస్కార్ అవార్డులు ఏం కావాలి, ఇంతకంటే అద్భుతాలు ఏం జరగాలి. అందుకనే చాలామంది భగవంతుడిని నాకు జన్మరాహిత్యం కావాలి, నాకు వచ్చే జన్మ అంటూ ఉండకూడదు, మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అంటారు. అంటే వచ్చే జన్మ అంటూ ఉండకూడదని,
అది కోరికే కదండి. కోరికలు లేకుండా ఎక్కడ ఉన్నాం, అది కూడా కోరుకుంటున్నాం. అవునా? కోరుకున్నటువంటి కోరికలు, ఆ కోరిక నేను ఎలా కోరుకుంటున్నానంటే, వచ్చే జన్మ కాదు, ఇంకా లక్షల కోట్ల 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 జన్మలు ప్రతి జన్మకి నీ పాద సేవించుకునేటువంటి భాగ్యాన్ని కలిగజేయి. నిన్ను మర్చిపోకూడదు. ముఖ్యంగా కమెడియన్ని కాబట్టి, హాస్యనటుడిని కాబట్టి, ఒక కుక్కనై పుడితే ఇంకో కుక్కకి ఆనందాన్ని పంచిపెట్టేది, ఒక దోమనై పుడితే ఇంకొక దోమకి ఆనందాన్ని పంచేది, ఒక ఏ రకమైనటువంటి ప్రాణినైనా పుట్టించిన పక్కనున్న ప్రాణులకు ఆనందాన్ని కలుగజేసేటువంటి జన్మ ప్రసాదించి నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలుగజేయి తండ్రి అని భగవంతుడు నేను ఇప్పుడు కోరుకుంటాను. అటువంటిది వెరీ రేర్. ఇందాక తహసీల్దార్ గారు చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన నేను కలిశాను, నేను ఆయన ఈ రంగస్థలం మీద ఈ వేదిక మీద కలిశాం కాబట్టి మాట్లాడుకోగలిగాం, చూడగలిగాం. ఒక్కడు ఆయన అభిప్రాయం చెప్తే నేను వినగలిగాను ప్రత్యక్షంగా. ఇలాంటి వాడు ఎంతమంది వచ్చి సార్ పొద్దునే లేచి మిమ్మల్ని చూడకుండా మీరు మమ్మల్ని చూస్తారో లేదు తెలియదు, మా మొహాలైనా మేము చూసుకుంటామో లేదు తెలియదు, కానీ మిమ్మల్ని చూడకుండా ఉన్న రోజు లేదండి అని చెప్తుంటే ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి ఒక నటుడికి. అటువంటిది సరే, ఇప్పటివరకు నీ గురించి చెప్పావు, బాగానే ఉంది. ఇంక నీ సుత్తే ఆపి శివరామకృష్ణయ్య గారి గురించి ఏమైనా 2 ముక్కలు చెప్పవయ్యా అని నాకు తెలుసు. శివరామకృష్ణయ్య గారి గురించి చెప్పడం అంటే, ఆయన ఒక మహా మనిషి. నేను నోటికి వచ్చిన పదాలు కాబట్టి మంచి ఉంటుంది. నా నోటికి భాష వచ్చింది కాబట్టి ఆ భాషలో ఉన్నటువంటి పదాలని 4 అల్లికతో చెప్పిన మాటలు కాదు. ఒక మహా మనిషి అని ఎందుకన్నానంటే, మనీషా అంటే బుద్ధి, మంచి మనిష కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు మనిషి అని. అటువంటి మహామనిషి జ్ఞానం అంటే మన దృష్టిలో ఏదో ఏవేవో పుస్తకాలు పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం. అందుకనే దూర్జట్ చెప్తాడు, ఏ వేదంబు పఠించే దూత భుజగంబే శాస్త్రములు చూచను, తానే విద్యాభ్యసనంబునచ్చకరి చెంచు ఏమంత్రం ఊహించను, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు. కాళహస్తీశ్వర బోధావిర్భావ నిదానములు జ్ఞానాన్ని పంచేటువంటివి. బాబు మీరు ఇక్కడ ఇలా డిస్టర్బ్ చేయకండి అమ్మా, దయచేసి 5 నిమిషాలు ఓపిక పట్టండి, ఎన్ని కొంపలేమి మునిగిపోవు. మంచి మాటలు చెప్పాలని అనిపించుకున్నప్పుడు, ఇందాక ఒక ఆయన వచ్చి పచ్చిమిరపకాయ బజ్జీలను వేడి జిలేబీ ఉంది తింటారండి అని ఇక్కడ నేను అక్కడ స్టేజ్ మీద కూర్చొని మీరు అందరు చూస్తుంటారా. అందువల్ల పాపం అది అతన్ని ఏదో కించపరచడం కోసం, ఎగతాళి చేయడం కోసం చెప్పేమాట కాదు. అతని అభిమానం. తెనాల్లో బజ్జీలు బాగుంటాయి, జిలేబీ బాగుంటుందని మా మధ్య జరిగిన సంభాషణని దృష్టిలో పెట్టుకుని, అయ్యో ఈ మీటింగ్ అయిపోతే ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన తినే సమయం ఎక్కడ ఉంటుందో ఉండదు, ఎప్పుడు ఆయనకి ఇవ్వాలనే ఆలోచనతో చేసిన పనే తప్ప ఆ మాత్రం ఇంగితం లేని మనిషిని కాదు ఆయన. మరి తింటాం ఏం బాగుంటుంది చెప్పండి, ఏం సుబ్బారావు అది. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇక్కడ ఏ గాంధీ, కమ్యూనిస్టు గాంధీ, మార్క్సిస్టు గాంధీ. మీరు కమ్యూనిస్ట్ అన్నారు, మార్క్సిస్ట్ కమ్యూనిస్టే కాబట్టి మార్క్సిస్ట్ గాంధీ కొంచెం తేడా ఉంది. ఆ మార్క్సిస్ట్ గాంధీ అనే పదం వాడటం సామాన్యమైన విషయం కాదు. నాస్తికుడైన ఆస్తికుడు అన్నట్టు ఉంటుంది. నాస్తికుడు ఎట్లా అవుతాడో, నాస్తికుడు ఎట్లా అవుతాడంటే అవుతాడు. ఎందుకు అవుతాడంటే మహామనిషి కాబట్టి అవుతాడు, మహాజ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి అవుతాడు. అందువల్ల ఇది ఉంది, ఇది లేదు, ఇది బాగుంది, ఇది బాగలేదు అనే విచక్షణ తెలిసినప్పుడు ఈ రెండు
ఆస్తికత్వం నాస్తికత్వం ఒక నాస్తికత్వం ఆస్తికత్వం రెండు ఒక కాడికి కట్టిన రెండు ఎద్దులు లాంటివి. రెండు సమంగా లాక్కెళ్తేనే భూమి సారవంతం అవుతుంది, ఫలవంతం అవుతుంది, మంచి ఫలాన్ని మనకి ఇస్తుంది. అందువల్ల ఆడ ఆస్తికత్వంతో మనకేంటంటే నాస్తికుడి ఇటు వెళ్ళి ఈ నాస్తికత్వంతో ఏంటంటే ఆస్తికుడి ఇటు పక్కన వెళ్తే కాడి కూలిపోతుంది, భూమి దాన్ని ఏమంటారు నెరలిస్తుంది తప్ప సారవంతం అవ్వదు. అలాగా రెండింటినీ సమన్వయపరిచి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈయన శివరామకృష్ణయ్య గారిలో ఉన్నాయేమో అన్న భావన నాకు కలుగుతుంది. ఆ రెండింటినీ సమన్వయపరచడం కోసమే మార్క్సిస్టు గాంధీ అన్నారేమో ఆయన్ని. వీళ్ళందరూ ఎంతో చదువు తప్ప వేరే లేదు, పుస్తకం తప్ప వేరే లేదు. ఏదన్నా ఎవరైనా 10 రూపాయలు ఇస్తే 2 పుస్తకాలు కొనుక్కుందాం అనుకుంటారు, కానీ లేకపోతే 100 రూపాయలు 1,00,000 రూపాయలు వస్తే ఏదైనా ఫ్లాట్ కొనుక్కుందాం అనుకునే ఐడియా కాదు. ఎందుకంటే రీసెంట్గా ఆవంచ సోమసుందరం గారని ఆయన చచ్చిపోయారు. ఆయన వాళ్ళ ఇంటికి నేను పిఠాపురం షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, వీల్ చైర్ మీద ఉన్నారు. ఏంటి సార్ ఇదేంటంటే, అవునా ఈ కాలికి దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేశారు, 2,00,000 రూపాయలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్ అయితే ఎక్కడ పడతాం ఈ బాధ మనం, 2,00,000 ఉన్నట్టయితే 3 పుస్తకాలు కొనుక్కునేవాడిని అన్నాడు. సీదా అది ఆ రోజుల్లో ఒక పుస్తక ఉద్యమం వచ్చింది. ఆలోచన